మహాశివరాత్రి పురస్కరించుకొని సముద్ర స్నానాలు చేసే భక్తులకు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి నుండి 15వ తేదీ సాయంత్రం వరకు గాజువాక, కోరమన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల నుండి అప్పికొండ వరకు 94 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. తగరపవలస, భీమిలి, ఆర్లావ్ కాలనీ, రవీంద్రనగర్, పెందుర్తి, కొత్త వలస, సింహాచలం, గాజువాక, కోరమన్నపాలెం నుండి ఆర్కే బీచ్కు 110 బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణాధికారి బి అప్పలనాయుడు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినానికి మనం ఏపీఎస్ఆర్టీసీ తరఫున స్పెషల్ బస్సులు భక్తుల కొరకు ఇవ్వబడుతుందని, ముఖ్యంగా విశాఖ జిల్లా వచ్చేసరికి అప్పికొండ 15 తెల్లవారుజాము నుండి కూడా 16 సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అప్పికొండ అంటే గాజువాక నుండి శ్రీహరిపురం నుండి ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా కనితి కాలనీ, కోరమన్నపాలెం నుండి కూడా ట్రాఫిక్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా గాజువాక స్టీల్ సిటీ డిపో వాళ్ళ దగ్గర నుండి కూడా సరికొక 50 బస్సులు కూడా అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా 15వ తారీఖుని తర్వాత స్నానాల వరకు మనం ముఖ్యంగా 16 తెల్లవారుజాము నుండి కూడా ఆర్కే బీచ్ వివిధ ప్రాంతాల నుండి, అంటే కొత్త వలస నుండి అవ్వచ్చు, లేకపోతే పెందుర్తి నుండి అవ్వచ్చు, లేకపోతే మధురవాడ నుండి అవ్వచ్చు, అదేవిధంగా కైలాసపురం దగ్గర నుండి ఈ అక్కడ ప్రాంతాల్లో కూడా అంటే 48A, 28K, అదేవిధంగా 52D, అదేవిధంగా 25P ఇలాంటి బస్సులు అన్ని కూడా ఆర్కే బీచ్ కు మళ్లించడం జరుగుతుందని భక్తుల కొరకు అధికారులు కూడా ఎక్కడికెక్కడ పర్యవేక్షించి ఆర్కే బీచ్ లో అవ్వచ్చు, లేకపోతే జగదాంబలో అవ్వచ్చు, ద్వారకా బస్ స్టేషన్ అవ్వచ్చు, అదేవిధంగా గోపాలపట్నం, సింహాచలం, అదేవిధంగా పెందుర్తి ఈ రకమైన ప్రాంతాలన్నిటికి కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని గురించి కూడా బస్సులన్నీ కూడా డివైడ్ చేస్తారండి ఆర్కే బీచ్ కి. ప్రయాణికుల రద్దీ బట్టి అధికారులు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల నుండి మత్స్యగుండంకు 15 బస్సులు, కళ్యాణ్ ప్లావ్కు 5 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కావున భక్తులు మరియు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో ఆర్టీసీ సమాప్తం అవుతుందండి. అదేవిధంగా మత్స్యగుండం ఏదైతే ఉందో పాడేరు దగ్గర ఉన్న దానికి కూడా 15వ తారీఖు, 16వ తారీఖు కూడా హెవీ ఫ్లోటింగ్ ఉంటుందండి. డే అండ్ నైట్ కూడా బస్సులు పాడేరు నుండి కూడా అక్కడ మత్స్యగుండానికి కూడా ట్రాఫిక్ రద్దీని బట్టి వేయడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం పాడేరుకు కూడా ట్రాఫిక్ రద్దీని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇంకో పుణ్యక్షేత్రమైన పుణ్యగిరి కూడా ఎస్కోట్ నుండి ఇక్కడ విశాఖపట్నం వరకు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్ కూడా బస్సు రద్దీని బట్టి ఎస్కోట్ నుండి మళ్ళా అక్కడ పుణ్యగిరి కూడా షటిల్ సర్వీస్ ఉంటాయి. కాబట్టి మీ ప్రాంతాల చుట్టుపక్కల ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఏపీఎస్ఆర్టీ ఏర్పాట్లు చేసి ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు శివ భక్తులకి లేకపోతే భక్తులందరికీ కూడా ఈ స్పెషల్ బస్సులు వేయడం జరిగింది. ఈ శ్రీశక్తి మూలంగా ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కనుక తగ్గట్టుగా మేము ఏర్పాట్లు అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నాం. పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు ఈ 5 రకాలైన బస్సులు కూడా తప్పనిసరిగా శ్రీశక్తి పథకంలో ఈ బస్సులు స్పెషల్ బస్సులు అన్నిటికీ కూడా ఈ శ్రీశక్తి వర్తిస్తుందని, అందరూ కూడా ఒకే బస్సు ఎక్కాలనే దృక్పథం కాకుండా రకరకాల కాసేపు వెయిట్ చేసి తప్పనిసరిగా మన పొంగల్ ఆపరేషన్ ఏదైతే భారీ ఎత్తున మనం క్లియర్ చేసామో 15 గంటలు, అదేవిధంగా ఈ రద్దీని కూడా క్లియర్ చేస్తాం.